ఒక స్టోరీ చెప్పు. ఒకరోజు అందరు ఒకసారి కొడుకుని తీసుకొని వాళ్ళ నాన్న వెళ్తే ఒక ఆయన ఎదురుపడ్డారు. ఆయన ఏం చెప్పారంటే, నీ కొడుకుని ఎండలో నడిపిస్తున్నావు, ఎందుకు గుర్రం మీద గాడిద మీద ఎక్కచ్చు కదా, ఖాళీగానే ఉంది కదా గాడిద అన్నారు. అది కూడా మంచిగానే ఉంది కాబట్టి ఎక్కిచ్చారు, గాడిద మీదకి ఎక్కించారు. దాని తర్వాత ఏమో కొంచెం దూరం పోగానే ఒక ఆయన ఎదురుపడ్డారు, ఇంకో ఆయన ఎదురుపడ్డారు. ఆయన ఏం చెప్పారంటే, మీ నాన్న ముసలోడు, నువ్వేమో సన్నోడి, నువ్వు గాడిద మీద ఎక్కావు ఎందుకు, నువ్వు నడుస్తే ఏమవుతుంది అన్నది. అప్పుడు ఇది కూడా మంచిగానే ఉంది అని దిగారు. వాళ్ళు కొడుకు దిగి, చిన్న ఆయన ఉన్నారు కదా, ఆయన గుర్రం నుంచి గాడిద నుంచి దిగి నడుస్తున్నారు. వాళ్ళేమో గుర్రం మీద ఎక్కారు, మంచి నడుచుకుంటూ పోయారు. అప్పుడు ఇంకో ఆయన ఎదురుపడ్డారు. ఇంకో ఆయన ఏమన్నారంటే బండలాగా ఇద్దరు కూర్చున్నారు, మన గాడిద ఎండలో నడిపిస్తున్నావు నువ్వు అని దిగండి అన్నది. ఒక కవర్లు వేసుకొని ఇద్దరు మోసుకుంటూ కొంచెం దూరం దాకా పోయారు. ఇంకో ఆయన ఎదురుపడ్డారు. ఇంకో ఆయన ఏం చెప్పారంటే, గాడిద మనుషులు ఎందుకు మోస్తారు, మనుషుని మోస్తున్నారేంటి, గాడిదేమో మనుషుల్ని మోస్తుంది కానీ అన్నారు. దాని తర్వాత ఇది మంచిగానే ఉందా అని వాళ్ళు కొడుకుని దానిపైన కూర్చోపెట్టుకొని ఇట్లా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అన్నారు వాళ్ళ నాన్న. కాబట్టి మన పని మనం చేసుకుందాము అన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటున్నావా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు చిన్న పని చిన్న చేసుకుంటుంది కదా. సరే, వెరీ గుడ్.